హలో అండి, వెల్కమ్ టు వైజాపిల్లా వ్లాగ్స్. సో నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేసేయండి. సో ఈరోజు మీకు సెటఫిల్ క్లెన్జింగ్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో దానికోసం మేకప్ ప్రొడక్ట్స్ ఎందుకు చూపిస్తున్నా అనేది ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇది వచ్చేసి సెటఫిల్ జెంటల్ స్కిన్ క్లీన్జర్. ఇది మనం ఫేస్ వాష్గా యూజ్ చేయొచ్చు, లేదంటే మేకప్ రిమూవల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది మనకి 125 ml వచ్చి 420 రూపీస్ అలా పడుతుంది. ఇది అస్సలు మనకి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, అలానే అస్సలు సోప్ ఫార్మింగ్ అస్సలు ఏమి ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. అండ్ దీని టెక్స్చర్ వచ్చేసి మనకి చాలా లైట్ జెల్ టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను దీని టెక్స్చర్ అనేది ఎలా ఉందో. చాలా క్రీమీగా, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది మనకి ఎలా ఉంటుంది అంటే మనం బాడీకి లోషన్ అప్లై చేస్తాం కదా, అలా ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ మెయిన్. సో నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాను కదా, ప్రొడక్ట్స్లో ఫ్రాగ్రెన్స్ ఉండకూడదు, అలానే ఫార్మింగ్ అయితే ఉండకూడదు. ఇది వచ్చేసి మనకి డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఆర్ బాగా స్కిన్ బాగా రఫ్గా ఉంటుంది కదా, సో వాళ్ళకి అనమాట. సో దీన్ని మనం 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు, విత్ వాటర్ అండ్ వితౌట్ వాటర్ అనమాట. సో వితౌట్ వాటర్గా యూజ్ చేసుకున్న మీరు ఇలా అప్లై చేసుకొని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రొడక్ట్స్, మేకప్ ప్రొడక్ట్స్ ఎందుకు చూపించాను అంటే, మనం మేకప్ అప్లై చేసుకున్నప్పుడు మనం ఈ క్లీన్జర్తో మనం క్లీన్ చేసుకుంటే అది మనకి ఎంతవరకు క్లీన్ అవుతుందా అని చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేశాను, దాని తర్వాత కాజల్ కూడా అప్లై చేశాను. సో ఈ రెండింటిని నేను కొంచెంసేపు వదిలేసి నేను ఇప్పుడు ఈ క్లీన్జర్తో క్లీన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి మేకప్ రిమూవ్ చేస్తుందా లేదా అనేది నేను ఇక్కడ మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ లిక్విడ్ లిప్స్టిక్ అనేది చాలా కాస్ట్లీది అనమాట. సో కాస్ట్లీ ఐటెం ఇది మనకి వర్క్ చేస్తుందా లేదా అంటే అస్సలు చూస్తే మీరు అస్సలు అంటే అసలు 1% కూడా అసలు మనకి మేకప్ అనేది రిమూవ్ అనేది అవ్వలేదు. అంటే ఇది కొంచెం మనకి స్టబ్ ఆన్ మేకప్ ఉంటాయి కదా, లైక్ మనకి ఇలాంటివి వాటర్ ప్రూఫ్ ఉంటాయి కదా, సో అవి పోదనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కాజల్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు. సో కాజల్ చూస్తున్నారా, ఇది అసలు చాలా తక్కువ ప్రైస్ కాజలు, 100 రూపీస్ ప్రోడక్టే, ఇది కూడా పోవట్లేదు. సో మీకు ఇక్కడ ఏమర్థమైందంటే, ఈ క్లిన్జర్ అనేది జస్ట్ మనకి ఎక్స్ట్రా ఆయిల్, లేదంటే మన ఫేస్ డర్ట్ అయిపోతుంది, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్గా మనకి ఫేస్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ లేనప్పుడు ఇలా డైరెక్ట్గా మీరు లిక్విడ్ వేసుకొని ఒక వైప్తో తుడిచేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వైప్తో మీకు చూపిస్తాను, మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఈ క్లీన్జర్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఇది మనకి ఇలా మీరు అప్లై చేస్తే మీకు వైట్ లేయర్లా వచ్చింది. అదే కొంచెం వాటర్ వేసి మీరు క్లీన్ చేసుకుంటే కొంచెం లైట్గా, ఎక్కువ కాదు కానీ చిన్న లైట్గా ఫామ్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు వైప్తో క్లీన్ చేసుకునే వరకు అది క్లీన్ అవ్వట్లేదు. సో ఇది మరి దేనికోసం అనేది నేను నెక్స్ట్ రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా నేను ఇక్కడ టెస్ట్ చేసి చూపిస్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి. కానీ ఇది చాలా స్మూత్ హైడ్రేట్ మాయిశ్చరైజర్స్ అనమాట ఈ క్లీన్జర్ వచ్చేసి. సో స్కిన్ ఎవరిదైనా బాగా సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు మనం ఫౌండేషన్, అంటే ఇక్కడ నేను కన్సీలర్ అప్లై చేస్తాను. ఇది బ్రాండెడ్ కన్సీలరే, ఇది వచ్చేసి మెబ్లిన్ది. సో ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ అయితే కాదు. సో దీన్ని అప్లై చేసి నేను ఒకసారి మొత్తం హ్యాండ్లో స్ప్రెడ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఫేస్కి మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాతే కదా క్లీన్ చేసుకోవాలి. సో హ్యాండ్కి మొత్తం అంతా ఇలా బ్లెండ్ చేసి దాని తర్వాత నేను క్లీన్జర్తోని క్లీన్ చేస్తాను. సో దీనికి మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను, ఇది మనకి ఎంతవరకు క్లీన్ అవుతుందో. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ ప్రొడక్ట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలాంటి ఫౌండేషన్ కానీ, లేదంటే ఇలాంటి కన్సీలరు, లైట్గా ఉండే మేకప్ అప్లై చేసుకున్నాం కదా, సో దానికైతే మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో సింపుల్గా ఒక కన్సీలర్ రాసుకోండి, దానికి అయితే మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. లిక్విడ్ లిప్స్టిక్స్ మీరు కాస్ట్లీ అయినా లేదంటే నాన్ బ్రాండెడ్ కొనుక్కున్నా సరే మనకి మేకప్ అయితే పోవట్లేదు. సో ఇది చూసారా, ఇది క్లీన్గా మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇలాంటి సింపుల్ మేకప్స్కి అయితే మనం ఈ క్లీన్జర్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బుల్లెట్ లిప్స్టిక్ది మనం ట్రై చేద్దాము. సో ఈ ఐటమ్ కూడా మనం ఈ క్లిన్జర్ అప్లై చేసినట్టునే మొత్తం మనకి క్లీన్ అయిపోతుందని మనకు తెలుసు. ఎందుకంటే బుల్లెట్ ఏంటంటే మనకి నార్మల్గానే అవి వాటర్ ప్రూఫ్ ఉండదు. నెక్స్ట్ టైం నుంచి అవి మన లిప్స్కి అయితే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగానే మనకి రిమూవ్ చేసేస్తుంది. సో ఈ క్లిన్జర్ ఏమంటే కొంచెం మనం హార్డ్గా అప్లై చేసుకున్నవి ఉంటాయి కదా మేకప్ ప్రొడక్ట్స్, వాటి క్లీన్ అవ్వదు. కానీ ఇది సింపుల్గా మనం ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకి వాటర్ అవైలబుల్ లేనప్పుడు నీట్గా సింపుల్గా మేకప్ అయితే సింపుల్ మేకప్ ఉన్నా లేకపోతే ఆయిల్ ఉన్నా ఇలాంటివి ఏమున్నా సరే సింపుల్గా రిమూవ్ చేసేస్తుంది. సో చూస్తున్నారు, ఇదైతే సింపుల్గా రిమూవ్ అయితే అయిపోయింది. సో మన ఫేస్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని అసలు పోనివ్వకుండా చాలా మాయిశ్చరైజర్గా హైడ్రేట్గా ఉంచుతుంది ఇదైతే మీకు. సో స్కిన్ చాలా మంచిగా బ్రైట్ చేస్తుంది. మరి ఈ క్లిన్జర్ ఎందుకు అనుకుంటారు కదా. సో ఈ క్లిన్జర్ మనకి ఫేస్ని చాలా మాయిశ్చరైజ్గా చేస్తుంది. ఎక్కువ ఫేస్ ఎవరిదైనా రఫ్గా అయిపోయినా డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. దీని టెక్స్చర్ చాలా జెల్ టైప్గా క్రీమీగా చాలా స్మూత్గా ఉంటుంది. ఆరు మేకప్ రిమూవ్ చేసుకోవాలి అంటే కొంచెం తక్కువ మేకప్ ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే డెర్మటాలజీ టెస్టెడ్ కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కామెంట్ చేసి లైక్ చేయండి.